Hello everyone, welcome to my channel. So before watching video, please do subscribe. Now let us discuss threaded binary trees. సో నాకు చాలామంది మెసేజ్ చేశారు క్లాస్ స్పీడ్గా చెప్తున్నా అని. సో ఎందుకు స్పీడ్గా చెప్తున్నా అంటే కొంతమంది బిఫోర్ ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు వినేవాళ్ళు కూడా ఉంటారు. సో టైం వేస్ట్ అవ్వద్దని స్పీడ్గా చెప్తున్నా. సో మీకు అర్థమయ్యే వేలో వీడియోని స్పీడ్ అండ్ స్లో మోషన్లో పెట్టుకొని వినండి. సో నేనైతే మీడియం స్పీడ్లో చెప్తున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు థ్రెడెడ్ బైనరీ ట్రీ. So a threaded binary tree is a special type of binary tree in which null pointers are replaced with special links called threads. These threads point to the next node in a traversal order. So threaded binary trees help perform tree traversal without using recursion or stack. సో నార్మల్ బైనరీ ట్రీలో కొన్ని లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ నల్గా ఉంటాయి. ఆ నల్ పాయింటర్స్ని వేస్ట్ చేయకుండా నెక్స్ట్ నోడ్ అడ్రస్లో మనం స్టోర్ చేస్తాం. అలాంటి ట్రీని మనం థ్రెడెడ్ బైనరీ ట్రీ అని అంటాం. సో నీడ్ ఫర్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఇన్ ఏ నార్మల్ బైనరీ ట్రీ మెనీ పాయింటర్స్ రిమైన్ నల్. ట్రావర్సల్ రిక్వైర్స్ రికర్షన్ ఆర్ స్టాక్. అడిషనల్ మెమొరీ ఈస్ నీడెడ్. సో మనం నార్మల్ ట్రీలో ఎందుకు యూజ్ చేస్తామంటే బైనరీ ట్రీ నీడ్ ఏంటంటే ఎక్కువ మెమొరీ యూజ్ అయినప్పుడు యూజ్ చేస్తాం, ఇంకా ఎక్కువ పాయింటర్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అంతే. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. నల్ పాయింటర్స్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ నోడ్స్. దీస్ నల్ పాయింటర్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ థ్రెడ్స్. బేసిక్ ఐడియా ఆఫ్ ఏ థ్రెడెడ్ ట్రీ. సో ఇన్ ఆర్డర్ అంటే ఏంటి రాయాలి. ఇన్ ఆర్డర్లో లింక్స్ అంటే డీకి బి లింక్ అయి ఉంది, బీకి ఏకి సి, ఇవే థ్రెడెడ్ లింక్స్. దీస్ లింక్స్ హెల్ప్స్ ట్రావర్సల్ డైరెక్ట్లీ. సో ఈ లింక్స్ వల్ల మనకి ట్రావర్సల్ ఈజీగా జరుగుతుంది. టైప్స్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీస్. సో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. A tree in which null pointers on one side only are replaced by threads. Usually right null pointers are replaced. సో సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీలో నల్ పాయింటర్స్ ఒక సైడ్ రీప్లేస్ అవుతాయి, వేటితో థ్రెడ్స్తో రీప్లేస్ అయి ఉంటాయి. సో రైట్ సైడ్వే రీప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అడ్వాంటేజెస్ ఈజీ ట్రావర్సల్, లెస్ మెమరీ యూసేజ్ అండ్ నో రికర్షన్. డబుల్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ అన్నీ థ్రెడ్స్తోని రీప్లేస్ అవుతాయి. సో లెఫ్ట్ థ్రెడ్ టు నోడ్ అండ్ నోడ్ టు రైట్ థ్రెడ్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫార్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్, బ్యాక్వర్డ్ కూడా పాసిబుల్ అవుతుంది, ఎఫిషియెంట్ రీప్రాసెసింగ్ అవుతుంది. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్లోనేమో ఓన్లీ రైట్ సైడ్వే రీప్లేస్ అవుతాయి, డబుల్లోనేమో లెఫ్ట్ అండ్ రైట్ రెండు రీప్లేస్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఇన్ ఆర్డర్ థ్రెడెడ్ స్టోర్స్ లింక్స్ అకార్డింగ్ టు ఇన్ ఆర్డర్ సీక్వెన్స్. సో ఇన్ ఆర్డర్ సీక్వెన్స్ అంటే మీకు ఏంటో తెలుసు కదా. సో ఒకవేళ మీకు ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ గురించి తెలియకపోతే సో ప్రీవియస్ వీడియోలో మనము వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ క్లాస్ విని తర్వాత ఈ క్లాస్ వినండి. సో ఏంటంటే ఇక్కడ ఏ, బి, డి, ఈ, సి ఉన్నాయి కదా నోట్స్. సో ఇన్ ఆర్డర్లో లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఆ ప్లేస్లో మనము లింక్ అనేది చేస్తాం. సో థ్రెడ్ లింక్స్ కనెక్ట్స్ నోట్స్ అకార్డింగ్ టు ఇట్స్ ఆర్డర్. సో ఇది వచ్చేసి ప్రోగ్రామ్ ఏం అవసరం లేదు, జస్ట్ చూపిస్తున్నాం మీకు అంతే. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే ట్రావర్సింగ్ ఏ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ట్రావర్సల్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ వితౌట్ రికర్షన్ అండ్ స్టాక్. సో స్టాక్ అండ్ రికర్షన్ లేకుండా కూడా మనం ట్రావర్సల్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, దాన్నే ఆల్గోరిథం ఫామ్లో రాయండి. సో డేటా స్ట్రక్చర్స్లో మెయిన్గా డయాగ్రామ్ అండ్ ఆల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ సెకండరీ. ఒకవేళ వాళ్ళు మెయిన్గా ప్రోగ్రామ్ అడిగితే ప్రోగ్రామ్ రాయండి. ఒకవేళ మీకు ప్రోగ్రామ్ రాకపోతే వదిలేయండి, కానీ ఆల్గోరిథం అండ్ డయాగ్రామ్తో మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీరు ల్యాబ్లో కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకునే ఉండింటారు. ఆ ప్రోగ్రామ్స్ ఎందుకు వేస్ట్ చేయడం, మీకు క్వశ్చన్కి ఆ ప్రోగ్రామ్ ఒకవేళ లింక్ అయి ఉంటే మీకు వచ్చిన ప్రోగ్రామ్ రాయండి, ఎక్స్ట్రా మార్క్స్ అనేటివి వస్తాయి. అండ్ మీరు ప్రోగ్రామ్ రాయకపోతే మార్క్స్ తీస్తారు అని నేనేం చెప్పను, బికాజ్ మార్క్సే మ్యాక్సిమం తీయరు. డేటా స్ట్రక్చర్స్లో పీపీఎస్ లాగా కాదు,
ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ఏం అడగరు. సో ప్రోగ్రామ్స్కి టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆల్గరిథమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ నేర్చుకోండి. అడ్వాంటేజెస్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ: ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ నల్ పాయింటర్స్, నో రికర్షన్ రిక్వైర్డ్, నో స్టాక్ రిక్వైర్డ్, ఫాస్ట్ ట్రావర్సల్ అండ్ మెమొరీ ఎఫిషియంట్. సో నల్ పాయింటర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, రికర్షన్ అవసరం లేదు, స్టాక్ అవసరం లేదు, ఫాస్ట్ ట్రావర్సల్ జరుగుతుంది, ఇంకా మెమొరీ కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కూడా చాలా డిఫికల్ట్గా జరుగుతుంది. ఇంకా థ్రెడ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్లికేషన్స్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ: సో ఎక్కడ యూజ్ చేస్తామంటే కంపైలర్ డిజైన్లో, ఇంకా ఫాస్ట్ ట్రీ ట్రావర్సల్ అప్లికేషన్స్లో, డేటాబేస్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. ఇంకా అంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.